తెలంగాణలో కాంగ్రెస్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. అసెంబ్లీ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు రాష్ట్రంలో పట్టు పెంచుకుంటూ వస్తున్న హస్తం పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చూపించింది. ఫలితాల్లో విపక్షాలకు అందనంత ఎత్తులో నిలబడింది. ఇటు మున్సిపాలిటీలు అటు కార్పొరేషన్స్ లో ఆధిక్యత సాధించి రాష్ట్ర రాజకీయాల్లో అప్పర్ హ్యాండ్ తమదే అని మరోసారి నిరూపించుకుంది. తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో హస్తం పార్టీ హవావిచ్చింది. మెజారిటీ మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లలో కాంగ్రెస్ సత్తా చాటింది. 116 మున్సిపాలిటీల్లోని 2581 వార్డులకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో కాంగ్రెస్ 1346 వార్డుల్లో ఘన విజయం సాధించి 70 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 723 వార్డుల్లో గెలుపొంది 13 మున్సిపాలిటీలు దక్కించుకుంది. బీజేపీ 261 వార్డుల్లో విజయం సాధించింది. అయితే ఆ పార్టీ సొంతంగా ఏ ఒక్క మున్సిపాలిటీని కూడా గెలవలేకపోయింది. ఇక ఇండిపెండెంట్లు 256 వార్డుల్లో విజయం సాధించారు. 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఇక కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెసే పై చేయిగా నిలిచింది. మొత్తం 7 కార్పొరేషన్లకు గాను 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ సొంతమైంది. నిజామాబాద్ లో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ మేయర్ పీఠం బీజేపీకి దక్కుతుందా లేక కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్, సిపిఐ చెరో 22 స్థానాల్లో గెలుపొందాయి. ఈ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 1, సిపిఎం 1, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. 13 మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్ సొంతంగా ఒక్క కార్పొరేషన్ కూడా గెలుచుకోలేకపోయింది. మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. ధర్మపురి, కోస్గి మున్సిపాలిటీలో అన్ని వార్డులను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చాయి.